అది 19వ శతాబ్దపు అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వం నివసించేది. అతని పేరే చార్లీ హ్యాట్ఫీల్డ్. అతను ఒక సాధారణ వ్యక్తిగా కనిపించినా అతనికి ఒక అద్భుతమైన శక్తి ఉండేది. అదే వర్షాన్ని ఆహ్వానించగల సామర్థ్యం. అతన్ని ప్రజలు వరదల రాజు అని పిలిచేవారు. అలాగే చార్లీ హ్యాట్ఫీల్డ్ మరియు అతని సోదరుడు పాల్ ఇద్దరు కలిసి డబ్బులకు వర్షాన్ని కురిపించేవారు. 1915లో కూడా శాండియాగో నగరం కరువు కష్టాల్లో మునిగిపోయింది. నగరం చేతులు జోడించి చార్లీ హ్యాట్ఫీల్డ్ను $10,000 వర్షం కురిపించమని కోరుకుంది. అప్పుడు చార్లీ మరియు అతని సోదరుడు పాల్ నగరం దగ్గర ట్యాంకులు నిర్మించారు. తమ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించారు ఒక టవర్ సహాయంతో. కానీ ఈసారి వారి ప్రయోగం అతిగా విజయవంతం కావడంతో శాండియాగోలో భయంకరమైన వరదలు ప్రారంభమయ్యాయి. నదులు ఉప్పొంగాయి, ఇళ్ళు మునిగిపోయాయి, ప్రజల ప్రాణాలు కోల్పోయారు. చార్లీ హ్యాట్ఫీల్డ్ తన డబ్బు కోసం నగరం వద్దకు వెళ్ళినప్పుడు అధికారులు తనను నిందించారు. వారి ఈ వరదలకు వారే కారణమని అందరూ నమ్మారు. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అలాగే చార్లీకి కూడా డబ్బులు ఇవ్వలేదు. చార్లీ హ్యాట్ఫీల్డ్ తన జీవితాంతం తన రహస్య ఫార్ములాను ఎవరికి చెప్పలేదు. అతను 1958లో మరణించాడు. అతని పద్ధతులు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. చార్లీ హ్యాట్ఫీల్డ్ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ప్రకృతిని అనుకున్నట్టు నియంత్రించలేం. కొన్ని రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతాయి.